క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కుళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు, ఇది ఇంచుమించు ₹1 కావచ్చును, తీసి ఆ పూట కుళ్ళవానికిచ్చి అతని పరామర్శించుము. నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుండి 37 వచనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా దేవా, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడిన వాక్య భాగంలోని ఆత్మీయ సత్యములను గ్రహించులాగున మా మనోనేత్రములు తెరవమని మీరే మహిమనందవలనని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి వాక్య భాగం నందు మరి ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో అనేటువంటి ప్రాంతమునకు వెళ్ళుట తటస్థించి ఉన్నది. అక్కడ దొంగలు అతన్ని కొట్టి అతని వస్త్రములను దోచుకొని అతన్ని కొర ప్రాణంతో విడిచి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆ ప్రాంతం గుండా వెళ్ళుచున్నటువంటి ఒక యాజకుడు అతన్ని చూచి ఏమీయూ సహాయం చేయక ప్రక్కగా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ ప్రాంతం గుండా వెళ్ళుచున్నటువంటి ఒక లేవీయుడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. కానీ ఆ ప్రాంతం గుండా అదే మార్గమున వెళ్ళుచున్నటువంటి ఒక సమరయుడు అతనిని చూచి అతనిపై జాలిపడి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి అతని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూళ్ళవాని ఇంటికి తీసుకొని వచ్చి పరామర్శించెను. మరునాటి దినమందు 2 దేనారములు ఆ పూట కూళ్ళవానికి ఇచ్చి అతన్ని పరామర్శించమనియు అతనికి ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను భరించదనని అతడు చెప్పెను. కాబట్టి గాయపడిన వ్యక్తికి ఎవరు పొరుగువాడాయనని ప్రభువు ప్రశ్నించగా ఆ యొక్క పరామర్శించినటువంటి సమరయుడని తెలియజేయుచున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎవరునూ దేవుని చూచి ఉండలేదు, కానీ ఒకరము ప్రేమించుట వలన మనము దేవుని చూచెదమని ఈ వాక్యము తెలియజేయుచున్నది. ప్రభువు మనలను ప్రేమించిన రీతిగా ఒకరినొకరము ప్రేమ కలిగి యుందము.